భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు చైనా కన్ను దీనిపై పడింది. వాళ్లు దీన్ని ఒక కొత్త, చాలా ప్రమాదకరమైన వాదనతో ముందుకు తెస్తున్నారు. ఇది మామూలు సరిహద్దు గొడవ కాదు, ఇది ఒక రెడ్ లైన్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హెచ్చరిక. సరే, ఈరోజు మనం దీని లోతుల్లోకి వెళ్ళి అసలు కథేంటో, దీని వెనుక ఉన్న కారణాలు, పరిణామాలు ఏంటో విశ్లేషిద్దాం. అసలు ఆలోచిస్తే ఎన్నో ఏళ్లుగా ఈ సరిహద్దు వివాదం నడుస్తూనే ఉంది కదా. మరి ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఇంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? ఈ మార్పు వెనుక అసలు కారణమేంటి? ఏదో ఉంది. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. ఈ మొత్తం విశ్లేషణకు కారణమైన ఆ కీలకమైన వార్త ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ ఒక్క పరిణామం ఢిల్లీలో పెద్ద కలకలమే రేపిందే. ఇటీవల అమెరికా పెంటగాన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం చైనా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ల కోర్ ఇంట్రెస్ట్ అంటోందట. అంటే వాళ్ల మూల ప్రయోజనం అని. ఇది వినగానికి చిన్న పదమే అయినా చాలా చాలా తీవ్రమైన ప్రకటన. అసలు ఈ కోర్ ఇంటరెస్ట్ అంటే ఏంటి? ఈ ఒక్క పదంతో అరుణాచల్ ప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ నిలబడిందో తెలుసా? తైవాన్, దక్షిణ చైనా సముద్రం, సెంకాకు దీవులు ఇలాంటి అత్యంత వివాదాస్పద ప్రాంతాల లిస్టులో చేరిపోయింది. అంటే ఈ ప్రాంతాలన్నీ చైనా వాళ్ల సార్వభౌమాధికారానికి ప్రాణంలాంటివని వాళ్ల ఉద్దేశం. సరే, ఈ కోర్ ఇంట్రెస్ట్ అనే పదాన్ని కొంచెం డీకోడ్ చేద్దాం. దీని వెనక ఉన్న అసలర్థమేంటి? చైనా వ్యూహంలో దీనికింత ప్రాధాన్యత ఎందుకు? పదండి, వివరంగా చూద్దాం. చైనా వాళ్ల విదేశాంగ విధానంలో ఒక ప్రాంతాన్ని కోర్ ఇంట్రెస్ట్ అని పిలిచారంటే దాని అర్థం ఒక్కటే. ఆ విషయంపై ఇక చర్చలుండవు, రాజీ అనే ప్రశ్నే లేదు. అది వాళ్ల జాతీయ సార్వభౌమాధికారానికి అత్యంత కీలకమైన అంశం. అంతే, ఆ మాటకు తిరుగులేదు. ఒక ప్రాంతాన్ని కోర్ ఇంట్రెస్ట్ అని ప్రకటించాక చైనా 3 లక్ష్యాలు పెట్టుకుంటుంది. మొదటిది, ఆ ప్రాంతంపై చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి రాజకీయ కంట్రోల్ సాధించడం. రెండోది, దాని ఆర్థిక అభివృద్ధి బాధ్యత మొత్తం వాళ్లే తీసుకోవడం. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, సార్వభౌమాధికారంపై పూర్తి కంట్రోల్. అంటే దాని పూర్తిగా వాళ్ల దేశంలో కలిపేసుకోవడం. దీని వెనుక ఉన్న అసల్ హెచ్చరిక ఇదే. ఈ ప్రాంతాల్ని దక్కించుకోవడానికి చైనా ఏ దారైనా తొక్కుతుంది. వాళ్లు దేనికైనా సిద్ధమే. అవసరమైతే ఒత్తిడి తెస్తారు, బలవంతం చేస్తారు, లేదా చివరికి సైనిక శక్తిని కూడా ప్రయోగిస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది, ఒక ఆసక్తికరమైన చారిత్రక వైరుధ్యం. దీనిని చూస్తే చైనా వైఖరి కాలంతో పాటు ఎంతలా మారిపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, అస్సలు రాజీపడడానికి వీల్లేదు అంటున్న ఇదే విషయంపై గతంలో చైనా ఒక డీల్కి రెడీ అయింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి అప్పుడు ఓకే అని ఇప్పుడు నో అనడానికి కారణమేమైయుంటుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. 1914లో సిమ్లా ఒప్పందంలో మెక్మహన్ లైన్ని సరిహద్దుగా గీశారు. అంతా బాగానే ఉంది అనుకుంటే 1959లో చైనా ఒక ప్యాకేజ్ డీల్ అంటూ ముందుకొచ్చింది. కాని ఆ చర్చలు ఫెయిల్ అయ్యాయి. దాని ఫలితమే 1962 చైనా-భారత్ యుద్ధం. ఆ 1959 డీలేంటంటే, అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్ని ఎన్నీఫా అనేవాళ్లు. దానిపై ఇండియా కంట్రోల్ని మేము గుర్తిస్తాం, బదులుగా మీరు అక్సాయ్ చిన్పై మా కంట్రోల్ని గుర్తించండి అని చైనా ఆఫర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్. అదే అరుణాచల్ని దక్షిణ టిబెట్ అని పిలుస్తూ దీనిపై ఎలాంటి చర్చలు ఉండవని, ఇది మా కోర్ ఇంట్రెస్ట్ అని తేల్చి చెప్తోంది. మరి ఇండియా ఆ డీల్ని ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకంటే అక్సాయ్ చిన్లో చైనా దురాక్రమణను అంగీకరిస్తే వాళ్లు చేసిన తప్పును మనమే ఒప్పుకున్నట్టు అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చేయడానికి మనమే దారి చూపించినట్టు అవుతుందని చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి ఇండియా ఆ ఒప్పందాన్ని తిరస్కరించింది. సరే, మరి కొన్ని దశాబ్దాలు గడిచేసరికి చైనా వైఖరిలో ఇంత పెద్ద మార్పెందుకొచ్చింది? వాళ్ళ స్టాండ్ ఎందుకు ఇంత కఠినంగా మారింది? దీనికి ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది వాళ్ల పవర్. చైనా ఇప్పుడు ఆర్థికంగా, సైనికంగా ఒక గ్లోబల్ సూపర్ పవర్. ఇక రెండోది వాళ్ల ఐడియాలజీ. ఈ సరిహద్దు వాదనను ఇప్పుడు వాళ్ల జాతీయ పునరుజ్జీవనం అనే పెద్ద లక్ష్యంతో ముడిపెట్టారు. ఇలా చేయడం వల్ల వాళ్ల పాలనకు ప్రజల్లో మరింత ఆమోదం లభిస్తుందని వాళ్లు నమ్ముతున్నారు. మరి మొత్తం పరిణామాలు ఇండియాకి ఎలాంటి సవాళ్లను విసురుతున్నాయి? మనమిప్పుడు ఎలాంటి వ్యూహాత్మక సమస్యలను ఎదుర్కోబోతున్నాము? ఇండియాకు అరుణాచల్ ప్రదేశ్ ఎంత ముఖ్యమో చూద్దాం. ఇది కేవలం భూభాగం కాదు. 1. టిబెటన్ బౌద్ధులకు ఎంతో పవిత్రమైన తవాంగ్ ఇక్కడే ఉంది. 2. టిబెట్తో మనకు పొడవైన సరిహద్దు ఉంది.
అన్నిటికంటే ముఖ్యంగా మన దేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఆ సన్నటి భూమార్గం చికెన్ స్నెక్ కారిడార్ ఉంది కదా, దానికిది చాలా దగ్గరగా ఉంది. సో ఇది చాలా స్ట్రాటజిక్ పాయింట్. ఇండియాపై ఒత్తిడి పెంచడానికి చైనా ఇప్పుడు ఒక కొత్త పంతాను ఎంచుకుంది. దీన్నే కోయర్సివ్ డిప్లొమసీ అంటారు, అంటే బలవంతపు దౌత్యం. ఈ బలవంతపు దౌత్యం ఎలా ఉంటుందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలున్నాయి. వాళ్ళు అరుణాచల్లోని ఊర్లకు చైనీస్ పేర్లు పెడుతున్నారు. అరుణాచల్ నుంచి ఎవరైనా చైనా వెళితే వాళ్లను నిర్బంధిస్తున్నారు. ఆ రాష్ట్రం పేరున్న పాస్పోర్ట్లను తిరస్కరిస్తున్నారు. ఇంకా అరుణాచల్ ఇండియాలో భాగం కాదని పదే పదే అధికారికంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ సమస్య కేవలం తూర్పు సరిహద్దుతో ఆగిపోదు. ఎందుకంటే చైనాకు పాకిస్తాన్ ఒక ఆల్ వెదర్ ఫ్రెండ్. సో చైనా ఇక్కడ ఒత్తిడి పెంచినప్పుడు పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులో ఏదో ఒకటి చేస్తుంది. అంటే ఇండియా ఒకేసారి 2 సరిహద్దుల్లోనూ ఒత్తిడిని ఎదుర్కోవాల్సొస్తుంది. దీన్నే టూ ఫ్రంట్ ప్రెజర్ అంటారు. ఇది చాలా పెద్ద వ్యూహాత్మక ప్రమాదం. మనం ఒకటి గుర్తుంచుకోవాలి. అరుణాచల్పై చైనా వాదననేది ఒక చిన్న, విడిగా ఉన్న సమస్య అస్సలు కాదు. ఇది వాళ్ల గ్రాండ్ స్ట్రాటజీలో ఒక భాగం. ఆసియాలో, ఆ తర్వాత ప్రపంచంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్లు వేస్తున్న అడుగు ఇది. పాత ఒప్పందాలను పక్కనబెట్టి సరిహద్దులను తమకు నచ్చినట్టు మార్చుకోవాలనే ఈ రివిజనిస్టు ధోరణిలో ఇదొక ముందడుగు మాత్రమే. చివరగా ఈ మొత్తం వ్యవహారం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను నిలుపుతుంది. ఒక శక్తివంతమైన దేశం ముందుగా తన మ్యాపులను మార్చేసి ఆ తర్వాత ఆ మ్యాపులకు తగ్గట్టుగా అసలు సరిహద్దులనే మార్చడానికి ప్రయత్నిస్తే ప్రపంచం దాన్ని ఎలా ఆపగలదు? ఇది ఆలోచించాల్సిన విషయమే కదూ?